దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం, అందరూ చెప్దామా? కొంచెం స్వరం విప్పి చేతులు తూపుతూ చెప్దాం, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇచ్చి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి ఆశీర్వదించును గాక. చెప్పాలి గట్టిగా, ప్రైజ్ ద లార్డ్. ఎలాగైనా ఏ వ్యక్తినైనా ఇదిగోండి ఎలానే అంటారు. మరి అలా అంటున్నప్పుడు నీలో శపితమైనది కనబడకూడదుగా. నువ్వే ఒక వాత వేయబడి మనస్సాక్షితో, నీవే ఒక దుర్బుద్ధితో, నీవే ఒక దుర్మార్గ అనుభవంతో నింపబడి ఉంటే నిన్ను బట్టి సమాజానికి ఏమి చెప్పాలి? నిన్ను గురించి సమాజం ఏం మాట్లాడుకోవాలి? నేను క్రైస్తవునండి, నా కుటుంబం మీద ఏ జెండా ఎగరదు, కానీ నా కుటుంబం పైన జెండా ఎగరుకున్న నా మీద దేవుని జెండా ఎగురుతుంది. ఇలా చెప్పగలమా? ఇలా మాట్లాడుకోగలమా? బిడ్డలారా, ఫలించాలి అనే దానికి చెప్తున్నా. ఇప్పుడు నేను ఫలించడం అంటే 10,000 చేతిలోకి వచ్చి అమ్మటి అయిపోవడం కాదు. ఇది కాదు ఫలవంతమైన జీవితం. ఇదా? ఇలా అయితే నెల నెల అవుతాయిగా, అవుతాయి రావా? ఇలా అయితే నెల నెల అవుతాయి, అప్పుడు ఫలించినట్లే కదా. ఏమండి, శాలరీలు నెలకు జాబ్ చేసే ఆయనకి శాలరీ వస్తుంది, రోజు కూలికి వచ్చేవాడికి డబ్బులు వస్తాయి రావా? అమ్మ వ్యాపారం చేసుకున్న వాళ్ళు డబ్బులు వస్తాయి. అదే ఆశీర్వాదం అనుకుంటే సరిపోద్దుగా. ఆ రోజు వచ్చిన ఆశీర్వాదం తీసుకొని జీవితకాలం అంతా బ్రతకొచ్చుగా. ఫలవంతంగా బ్రతకండ్రా నాయనా, ఫలవంతంగా ఉండండి బాబు అంటే వీళ్ళు శపితమైంది తెచ్చుకుంటారు. నీకు శపించబడిన వస్తువు ఏదో తెలీదా? నువ్వు బాప్తిజం పొందినప్పుడు, నువ్వు రక్షణ తీసుకున్నప్పుడు, నువ్వు దేవుళ్ళలోనికి శుద్ధి చేయబడినప్పుడు నీకు తెలీదా ఇది శపితమైంది, ఇది చేయొద్దని దైవజనులు చేత దేవుడు నాతో మాట్లాడాడని తెలీదా? ఆ రోజు దొంగ ప్రమాణం చేసావా దేవునితో? అమ్మ చెప్పరేంటి? చేశారా? అట్లా ఏమన్నా చేశారా? అలా ఏమన్నా చేయలేదుగా, యథార్థంగా చేశారుగా. అమ్మా నమ్మకంగా ఉంటావా దేవుని దగ్గర? ఉంటానయ్యా. వారం మానకుండా వస్తావా చర్చికి? వస్తానయ్యా అని ఆ రోజు తీర్మానం చేయలేదుగా. బ్రతికున్నంత వరకు క్రీస్తు కొరకు నేను నమ్మకంగా ఉంటానని తీర్మానం చేశావు. ఇది అబద్ధమా అమ్మా? ఇది నిజమేగా. మరి నీ యథార్థత ఏమవుతుంది? దేవునితో నువ్వు చేసిన ప్రమాణం ఏమైంది? దేవునితో నువ్వు చేసిన నిబంధన ఏమైంది? దేవునితో నువ్వు అంటు కట్టబడిన విధానం ఏమైంది? ఈరోజు నీ కుటుంబంలో శపితమైన దానికి నీవే కారణంగా ఉన్నావేమో, నీవే ఒక కారణంగా కనబడుతున్నావేమో. అందుకే రావాల్సిన ఆశీర్వాదం అంతా ఆగిపోతుంది, అడ్డుకట్టు వేయబడినట్లుగా అయిపోతుంది. జీవితం అదో పాతాళానికి తొక్కబడినట్లుగా అయిపోతుంది, కన్నీరు మున్నీరుగా అయిపోతుంది. జీవితం ఏమిటో అర్థం కాక నిర్ధారణ చేయలేక తల క్రిందులైపోతున్నావు. దీనికి కారణం ఏమిటో తెలుసా? అకనో నువ్వు చేసిన చిన్న శపితమైంది బాబా. ఎవరెవరు అనుభవిస్తున్నారో తెలుసా? ఇజ్రాయేలీల సర్వ సమాజం అనుభవిస్తున్నారు. నీ కుటుంబంలో నువ్వు ఒక శపితమైన దానిగా కనబడకుందువు గాక. చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. సేవకుడైతే ఒక తీర్పు, విశ్వాస అయితే ఒక తీర్పు కాదు. గొప్ప సంగతి చెప్పనా? విశ్వాసకు ఒక తీర్పు ఉంటే సేవకుడికి ఎందుకని? సేవకుడు ఎలా ఉన్నాడో దేవుడు తెలుసు. మరి సేవకుడికి 2 తీర్పులు రావంటారా? నేను పవిత్రంగా ఉన్నానయ్యా, నాకేం తెలియదు అని నేను ఇక్కడ చేతులు దులుపుకుంటా. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే ఎవరి దగ్గర రాయబడి ఉంటుంది అంటే ఎటువంటి వాళ్ళు కూడా దేవుడి దగ్గరకు వచ్చేస్తారు అన్నమాట. అంతేనా? వచ్చేస్తారా? పాపం చేసిన వాళ్ళు కూడా దేవుడి దగ్గరకు వచ్చేస్తారు. అంతేనా అమ్మా? నా భాషలో మీకు చెప్పనా, ఎంట్రీ ఇస్తాడు కానీ ద్వారం కూడా తొక్కనండి నీకు. ఆమేన్. ఏం చేస్తాడు? ఎంట్రీ ఇస్తాడు, రా అంటాడు, కానీ పరలోకపు ద్వారాన్ని కూడా తొక్కనివ్వడు. హల్లెలూయా. భక్తి ఎందుకైనా చేయరంటే ఆ గుమ్మం దగ్గర నివసించిన చాలురా. ఎందుకంటే గుమ్మం కూడా బంగారపు వీధే. గట్టిగా చెప్పండి. ఆ లోపలికి వెళ్ళలేకపోతుందని బాధపడ మాకు, అక్కడున్న చాలురా అనేవాడు.
నిజమే, క్రైస్తవునిగా బ్రతుకుతున్న మనం గుమ్మం అవతలుంటే నాశనమే. అది గుమ్మం అవతలుంటుంది అగ్ని, గుమ్మం అవతలుంటుంది నరకం. ఇక్కడ పడే సమస్యలన్నీ చిన్నితమైనవే, చిన్నవే. ఇక్కడ కనబడుతున్నవన్నీ చిన్నవే. ఆ అగ్నిలో పడితేనట పురుగు చావదు. అగ్ని అంటే రాత్రి బవళ్ళకేంటి ఏకదాటి కొట్టుడే యేసు రక్తమే. గ్యాస్ అయిపోద్దనే బాధ లేదు, పొలలు అయిపోతాయనే బాధ అంతకంటే లేదు. హల్లెలూయా. యేసు నామలు అందరిని మడత పెట్టేస్తాడు. యేసు రక్తమే జయం. చెప్పండి గట్టిగా. కనుక మనం ఏం చేయకుందుము గాక, శపితమైనది తెచ్చుకుందామా, తెచ్చుకోకుండా ఉందామా? తెచ్చుకోకుండా ఉందుము గాక.